హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా పొద్దున్నే ఉదయమున లేచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముచున్నాను. ఇదిగో యూట్యూబ్ ఛానళ్ళు మరి వర్ధిల్లు లాగా మీ అందరూ మాకు సహకారిగా ఉండాలని, లైక్ చేయాలని, షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఫోన్ నెంబర్ కూడా పెడతాం. మీ సోదరులు ఏదున్నా యేసు నామంలో మరి మేము ప్రార్థన చేస్తాము. దేవుని మహాకృప చూస్తారు, గొప్ప అద్భుతం చేస్తారు. మీరు నమ్మండి, నమ్మితే మీరు కార్యం జరుగుతుంది, మీ పట్ల చేస్తాడు. గొప్ప అభిషేకంతో నింపుతాడు, పరిశుద్ధాత్మ రిలీజ్, అద్భుతాలు మీ పట్ల. మీరు ఏ సమస్యలు ఉన్నారో మీరు ఒక్కసారి ఫోన్ చేయండి, దేవుని అద్భుతం మీరు చూస్తారని ఖచ్చితంగా దేవుడు సెలవిస్తున్నాడు. మీరు ఏ సోదరులు ఉన్నారో, ఏ బాధలు ఉన్నారో, ఎంతో మందిని చూడొచ్చు, ఎంతో మంది ఫోన్ చేయొచ్చు. కానీ ఒక్కసారి మాట వినండి. ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి ఫోన్ కాల్ చేయండి. దేవుని మా కృప మీరు చూస్తారని నేను చదివిస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానాలు, ఈరోజు దేవుని వాగ్దానాలు ధ్యానం చేసుకుందాం. అంశము నీ స్థితిని ఎరిగిన మెస్సయ్య. నీ స్థితిని ఎరిగినటువంటి మెస్సయ్య ఈరోజు నీ పక్షముగా మాట్లాడబోతున్నాడు, నీ దగ్గర రాకపోతున్నాడు. ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావో, తీరని రోగమా, సమస్య, ఎటువంటి శోధనైనా యేసు నామములో పోతుంది. ఈరోజు నువ్వు ఖచ్చితంగా నీవు దేవునికి ఈ వాగ్దానము విని దాన్ని బట్టి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ విశ్వాసము ద్వారా నీకు అద్భుతం జరుగుతుంది. ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని నువ్వు చూస్తావని నేను ఖచ్చితంగా చదివిస్తున్నాను. ఇక్కడ చూద్దాము. 6వ వచనం, 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలోనున్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని నడగగా. చాలా రోజుల నుంచి పడి ఉన్నాడంట, స్థితి కోనేటి దగ్గర. ఎన్నో సంవత్సరాల నుంచి పడినటువంటి ఒక దాసుడు, చాలా వేదనతో ఎన్నో సంవత్సరాల నుంచి పడి ఉన్నటువంటి ఆ దాసుడు స్వస్థత పడగోరుతున్నావా? ఈ స్థితిని నేను చూశాను, నీ గతిని. ఈరోజు నిజంగా మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ దేవుని యొక్క మహాశక్తి మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఫోన్ చెయ్యండి. దేవుని కార్యం చూడాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఫోన్ చెయ్యండి. మీకు నేను సెలవిస్తున్నాను, అద్భుతంగా కార్యం చూడగలుగుతారు. మీరు అద్భుతంగా స్వస్థత వరము కలిగినటువంటి దాసుడుగా నేను చెప్తున్నాను. దేవుడు సాధనమైనటువంటి దాసుడు, ఏర్పరచుకున్న దాసుడుగా నేను చెప్తున్నాను. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఇరుకులో పడి ఉన్నావో, దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా దేవుని కార్యాన్ని చూస్తావని మెస్సయ్య నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ మెస్సయ్య కార్యములు నీ కొరకు వస్తా ఉన్నాడు. ఈరోజు ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు, ఎన్నోసార్లు మాట్లాడొచ్చు, నువ్వు తప్పిపోయినవేమో, ఎవరు అనుకున్నావేమో కాదు. ఈరోజు నీకు దేవుడు సెలవిస్తున్నాడు. అదిగో స్క్రీన్ మీద మన యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఫోన్ చేయండి, దేవుని కార్యం మీరు చూస్తారు. ఫోన్ చేయండి, ప్రార్థన చేద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆమె మొదటి క్రియలను చెయ్యుము. అట్లా చేసి నీవు మారు మనసు పొంది మొదటి క్రియలను చేయుము. అట్లా చేసి నీవు మారు మనసు పొందితేనే సరిలేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. ప్రాణాలైపోతాయంట. ఏ స్థితిలో నువ్వు పడి దేవుని దగ్గరకు వచ్చావు, ఆ స్థితిని మర్చిపోయేవేమో, దేవునికి దూరం అయిపోయినవేమో, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్థితిగతులు ఎరిగిన దేవాది దేవుడు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నీవు ఫోన్ చేయి, కాలు చేయి, అవకాశం దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. ప్రభు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఏ స్థితిలో పడి దేవుని దగ్గరికి వెళ్ళవు, ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకో, ఆ స్థితిగతులు జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క ఆలోచనలు, ఆ తలంపులు ఏ స్థితిలో నిన్ను పిలుచుకున్నాడో ఆ మొదటి ప్రేమ, మొదటి కార్యములు చేయటానికి ప్రభు నీతో మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు నీతో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గరకు రా, లేకపోతే ప్రాణమైపోతుందని చెప్తున్నాడు. ఆ దీపస్తంభం అనగా ఆ చోటును తీసివేస్తా, జాగ్రత్త. నేను నీకు
చెప్తున్నాను, విను, నా మాట విను అని ప్రభు గద్దించి మనకి బుద్ధి చెప్తా ఉన్నాడు. ఒక్కసారి కరుణించు, ఒక్కసారి దేవుని దగ్గర రాబిడ్డ, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఒక్కసారి రా, ప్రభు దగ్గరికి రా, ప్రభు దగ్గర రా. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావేమో, ఒక్కసారి దేవుడు ప్రభు దగ్గరకు రా, ప్రభు కార్యం చేస్తాడని ప్రభు సెలవిస్తున్నాడు. మారు మనసు పొంది ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని రామని ప్రభు సెలవిస్తున్నాడు. యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 7వ వచనం, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండి నన్ను తుదాకు నీవు మహాభివృద్ధి పొందుతావు బిడ్డ, గొప్పవాడవుతావు, గొప్ప కార్యం చేస్తాడు నీ పట్ల. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఈ లోకంలో కోట్ల జనాల్లో నిన్ను ఆ బూదిగాంతంలో పిలుచుకున్న దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనక నిన్ను పిలిచాడు. ఆయన కార్యం చూస్తావు, నువ్వు ఖచ్చితంగా నీ కార్యం చేస్తాడు. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నది, కానీ ఇప్పుడు తుదాకు నీవు మహాభివృద్ధి పొందుతావని ప్రభు సెలవిస్తున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో, ఆయన ద్వారానే ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారాగానే ఇప్పుడు మనము సమాధాన స్థితి పొంది ఉన్నాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సమాధాన స్థితి మనం కలిగి ఉన్నాం. సమాధానం నీకు దొరుకుతుంది, శాంతి నీకు దొరుకుతుంది. అయ్యో, ఏదైతే కోల్పోయావు బిడ్డ, ఒక్కసారి బిడ్డ ఆయన తట్టు తిరుగు. దేవుడు సహాయము ఖచ్చితంగా చేస్తాడు. అభివృద్ధిలోకి నిన్ను తీసుకొస్తాడు. గొప్ప కార్యం చూస్తామని ప్రభు సెలవిస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, నాకు కొదువ కలిగినందున నేనిలాగో చెప్పుట లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. నువ్వే స్థితిలో పడి ఉన్నావు, ఆ స్థితిలో సంతృప్తి. ఆ కష్టమైన శ్రమ ప్రతి విషయంలో నీవు దేవునికి కృతజ్ఞత చెల్లించాలా. కృతజ్ఞత కలిగి ఆ స్థితిలోనే నువ్వు సమృద్ధి కలిగి ఉండాలంటున్నాడు ప్రభువు. నీ కలిగిన దాంతోనే సమృద్ధి కలిగి ఉండంటున్నాడు. కానీ చేతులకు పోకుండా ప్రభు నిన్ను కాపాడడానికి, ప్రభు నిన్ను నడిపించడానికే ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం నీ దగ్గరకు వస్తున్నాయి. ఇదిగో 12వ వచనంలో కూడా, ఫిలిప్పీలు 4:12 వచనంలో, దీన స్థితిలో నేర్చుకొందును, సంపన్న స్థితిలో నేర్చుకొందును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకు నేర్పరచుకొని ఉన్నాను. సమృద్ధిలో నేను నేర్చుకుని ఉన్నాను. ఏర్పరచుకోవడం కాదు, నేర్చుకుని ఉన్నాను. నేర్చుకోవాలండి. సమృద్ధి, అన్నిటిలో సమృద్ధి కలిగి, అయ్యో నా స్థితి ఎలాగైపోయింది, నా బ్రతికి ఎలాగైపోయింది, నా ఆలోచన ఎలాగైపోయింది. ఇదిగో నువ్వు ఏ స్థితిలో పడి ఉన్నావో యేసయ్యని కనుగొన్నాడు. యేసయ్య నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రభు తెలుసు, కోనేటిలో మునిగితే నా స్వస్థత వస్తుందని తెలుసు, నాకు దేవదూతలు వస్తాయి, స్వస్థపడతాయి, యేసయ్య వస్తాడు, ముడతాడని నీకు తెలుసు. కానీ నీకు ఎవరు సహాయం చేయట్లేదే, ఎవరు నీతో మాట్లాడతలేదు, ఎవరు పట్టించుకోవట్లేదు సందర్భం వచ్చినప్పుడు. కానీ నీవు ఆ స్థితి నుంచి దేవుడు లేవటానికి, నీకు మెస్సయ్య నిన్ను లేపడానికి రాబోతున్నాడు. మెస్సయ్య నిన్ను ముట్టడానికి రాబోతున్నాడు. రోమా పత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో, ఇప్పుడైతే నీ చేత నిర్బంధింపబడి మొదటి విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారమై కాక ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. నవీన స్థితి, ఈ రోజు నవీన స్థితి రావాలా, కొత్తగా రావాలా, కొత్తగా జన్మించాలా. మన జీవితంలో, మన హృదయంలో రాతి గుండె వెళ్ళిపోవాలా, మాసప గుండె రావాలా. పరిశుద్ధాత్మ ఆ స్పర్శ నిన్ను తాకుతూ నడిపించాలంటే ఈ కార్యం నీలో జరగాలి. కొత్తగా జన్మించి కార్యం జరగాలి అద్భుతంగా. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, సహోదరులారా, ప్రతి విషయములో మనుష్యుడు ఏ స్థితిలో పిలవబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము
కలిగి ఉండవలెను. ఆమేన్. ఏ స్థితిలో పడి ప్రభు దగ్గర ఆ స్థితిలోనే ప్రభు నందు ఉండాలా, దేవునితో సహవాసం ఉండాలా. ఆ స్థితిని మర్చిపోయావు, ఆ స్థితిని మర్చిపో, ఆ మొదటి ప్రేమను మర్చిపో. ఆ స్థితిలో నిన్ను దేవుడు పిలుచుకున్న స్థితిని మర్చిపోయి ఈ రోజు తిరిగి వస్తున్నావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి నేను తాకుతుండగా, ఈ వాక్య ధ్యానం చేస్తుండగా, ఈ వాక్యంతో నీతో ప్రభు మాట్లాడుతుండగా నువ్వు ఆ స్థితిలో నుంచి నువ్వు బయటకు రాబోతున్నావు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఆ పౌరు స్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉందుము. హల్లెలూయా. నీ పౌరస్థితి పరలోకము ఇక్కడ లేదు. నీ పౌరస్థితి అంతా కూడా, నీ స్థితిగతులన్నీ పరలోకంలో ఉన్నాయి. అక్కడికి నిన్ను తీసుకెళ్ళటానికి యేసుక్రీస్తు అను రక్షకుడు నిమిత్తము కనిపెట్టుకొని ఉందుము. ఎదురు చూడుము ఆయన నీ రాకడకు నిన్ను పిలుచుకుని నిన్ను రప్పించుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఆయన నిన్ను పిలుచుకుని నిన్ను నడిపించబోతున్నాడు గనక నీవు ఖచ్చితంగా ప్రభు నందు బిడ్డ ఈ మాటలు వింటున్నాను. నీవు ఖచ్చితంగా నువ్వు ఫోన్ చేయి, కాల్ చేయి, దేవుని కార్యం అద్భుతం చూస్తావు, ఇంకా మహత్కార్యాలు చూడగలుగుతావని నేను ఖచ్చితంగా చెలవిస్తున్నాను. దేవుని మహత్కార్యం చూస్తావు. ఇదిగో ఏ స్థితిలో పడి ఉన్నావు ఆ స్థితిని మీరు జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందమని ప్రభు చెప్తున్నాడు. నీ స్థితి ఎరిగిన ఎస్సయ్య ఉన్నాడు, సర్వశక్తిమంతుడు ఉన్నాడు, అగ్ని అభిషేకం కలిగిన మహా అభిషేక్తుడు ఉన్నాడు. ఆయన రాకడ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి అగ్ని నీకు స్థలం సిద్ధపాటు చేసి నీకు ఇల్లు కట్టబోతే గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన మహిమను చూడబోతున్నావు గనక ఈ రోజు నేను సమర్పణ కలిగి ఉండమని ప్రభు చదివిస్తున్నాడు. కనుక ఇదిగో ఈ వాక్యాలు మన వినికిడిలో దీవించులాగా సహాయం చేయమని ప్రభుని అడుగుతూ చిన్న ప్రార్థన చేసుకుని దేవుని కృప మీకు సహాయము చేయును గాక. ఆమేన్. 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 అందరికి ప్రజలారండి.